ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్లో బేసికల్గా 2 వర్టికల్స్ ఉంటాయండి. హ్మ్. ఒకటేంటంటే ఫర్మ్‌వేర్ ఇంజినీర్ అంటారు. ఓకే. అదే ఎంబెడెడ్ సి ప్రోగ్రామింగ్ కిందకి వస్తుంది. ఓకే. ఇంకోటేమో ఎంబెడ్ లినిక్స్ అంటారు. అది ఓకే. ఆపరేటింగ్ సిస్టమ్ కాన్సెప్ట్స్‌తో ఉంటుంది. హుహు. సో డివైస్ డైవర్స్ కిందకి వస్తుంది. హుహు. అలా 2 మెయిన్ వర్టికల్స్ ఉన్నాయి. ఓకే. ఓకే. సో ఫర్మ్‌వేర్ ఇంజినీరింగ్ గురించి మనం మాట్లాడితే హుహు. సో దీంట్లో వాడే టార్గెట్ బోర్డ్ ఇది. సో ఇది డెవలప్ చేసేటప్పుడు ఇలా ఉంటుంది. హ్మ్. ఇది డెవలప్ అయిన తర్వాత రిమోట్ కంట్రోల్ లాగా తయారవుతుంది. సో ఇంకొక వర్టికల్ ఎంబెడ్ లినిక్స్ ఉంది. హుహు. ఆ ఎంబెడ్ లినిక్స్‌కి మేము వాడే టార్గెట్ బోర్డ్ ఇది. సో ఇది బిగర్ ఓన్ బ్లాక్ అంటారు. ఓకే. ఓపెన్ హార్డ్వేర్. సో ఆహా! ఇది మొబైల్ ఫోన్ లైక్ ఓకే. సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత ఫోన్ మనకి ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ లుక్ యాహ్! లైక్ డిఫరెంట్ యాహ్! ఉంటుంది. హ్మ్. సో ప్రెజెంట్ 2 రకాల ఉన్నాయి. ఓకే. ఒకటేమో ఫర్మ్‌వేర్ చెప్పాను. హుహు. ఇంకోటి ఎంబెడ్ లినిక్స్ చెప్పాను. 2 ఓకే. టార్గెట్ బోర్డ్స్ ఉన్నాయి. ఓకే. మేము ట్రైనింగ్ రెండిటి మీద ఇస్తాము. ఓకే. సో ఓకే. మా ఆహా! 6 మంత్స్ కోర్స్‌లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్‌తో రారు. సో హుహు. మేము సి ప్రోగ్రామింగ్ కానీ స్టార్ట్ చేస్తాము. ఓకే. ప్రీరిక్వైజెస్ అక్కడే మాకు సో 2 ఇది మంత్స్ 6 మంత్స్ కోర్స్. 6 మంత్స్ కోర్స్.